హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? శనగపిండి కట్ చేశాను మా ఫ్రెండ్స్. ఇది చూడండి. ఇది కొంచెం పిండి తీసుకున్నాను మా ఫ్రెండ్స్. ఇది ఒక 100 గ్రాములకు సరిపడా. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఇదేంటంటే శనగపిండిలో వాము సాల్ట్ కలిపేశాను మా ఫ్రెండ్స్. చూడండి, దాంట్లో సరిపడా వాటర్ కలుపుకుంటున్నాను అన్నమాట. అంటే బజ్జీ టైప్లో ఇది ఈ విధంగా కలపాలన్నమాట. అమ్మగా కలిపిస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది పన్నీర్ బజ్జీకి అనమాట ఫ్రెండ్స్. ఇది పొగడి గుండా వస్తుంది అనమాట, పన్నీర్ పొగడి ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. జోరుగా పన్నీర్ ముక్కలు అన్నమాట వాటర్లో కడిగేసి ఈ ముక్కలు ఈ విధంగా ఉంచానమాట. దీంట్లో సాల్ట్, కారం కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది కొంచెం కారం కలుపుతున్నాం. సాల్ట్ కూడా కలుపుతున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది సరిపడచ్చు. చూడండి, మొత్తం వేసాను అనమాట. ఉప్పు, సాల్ట్, కారం కలిపేసుకుని ఇలా కలుపుకుని పెట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. కారం చాలు కదా. ఇంకా బుక్కుని సరిగ్గా అంత చెట్టలు జరుపుకోవాలి. ఇది ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఇట్లా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. పన్నీరు ముక్కలు ఇలా ముంచి వేసుకోవాలి పన్నీరు. కలిపే వేసుకున్నాం. వేసుకోవాలన్నమాట పన్నీర్ పకోడీ తినడం. మొత్తం ఇలా వేసుకోవాలన్నమాట. ఇది ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట. గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు కూడా. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా తీసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఫ్రై అవుతున్నాయి అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది ఇలా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. వీటిని ఫ్రై అవుతాయి అన్నమాట. ఇలా ఉంటుంది అన్నమాట. పన్నీరు పకోడీ అనమాట ఫ్రెండ్స్. ఇవి పన్నీర్ ముక్కలతో